ఒంటికి రెంటికి బయటికి రాష్ట్రంలో 20% బడుల్లో ఇదే పరిస్థితి అంటూ చూస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో అదే జరిగింది. సో కొంత మరి కొత్త గురుకులాలు వస్తూ ఉన్నాయి. మరి దీని తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్య ఏతుందో కొంచెం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 5.4% బడుల్లో టాయిలెట్స్ లేవు, 19% బడుల్లో పాడుపడ్డాయి, 27% బాలికలకు టాయిలెట్ సౌలత్ లేదు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితిపై అసర్ నివేదికలో వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. సో అసర్ నివేదిక చాలా ఇంపార్టెంట్ కనబడుతూ ఉంది. ఒకసారి దాని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలోని బడుల్లో టాయిలెట్ల సమస్య కంటిన్యూ అవుతున్నది. 1కి 2కి వస్తే బయటకు పోవాల్సినటువంటి దుస్థితి నెలకొన్నది. ఇటీవల అసర్ 2024 రిపోర్ట్ రిలీజ్ చేయగా దాంట్లో విస్తుపోయేటువంటి నిజాలు బహిర్గతమయ్యాయి. ఈ నివేదిక ప్రకారం ఏకంగా 4వ వంతు బడుల్లో టాయిలెట్ల సమస్య ఉంది. ప్రైవేట్ సర్కారు బడుల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు తప్పనిసరిగా నిర్మించాలని గతంలోనే సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ చాలా బడుల్లో అది అమలు కావడం లేదు. అసర్ నివేదిక ప్రకారం ఇప్పటికీ 5.4% బడుల్లో టాయిలెట్ లేవని తేలింది. 18.9% స్కూళ్ళలో టాయిలెట్లున్నా అవి విద్యార్థులు ఉపయోగించే పరిస్థితిలో లేవు. అంటే 18, 19 + 5 24%. ఈ లెక్కన సుమారు 20% స్కూళ్ళలో యూరిన్ లెట్రిన్కు పోవాలంటే పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ బయటికి పోవాల్సినటువంటి దుస్థితిలో కొన్నది. హైదరాబాద్ నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో జనావాసాల మధ్యన ఉన్నటువంటి బడుల్లో చదివే విద్యార్థులకు ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అమ్మాయిలు అబ్బాయిలు నీళ్లు కూడా తాగడం లేదని పలు సర్వేల్లో తేలింది. అయినా అధికారులు మాత్రం స్పందించకపోవడం దారుణమేనని చెప్పారు. సో ఈ విధంగా టాయిలెట్స్ లేకపోవడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ స్కూళ్ళల్లో ఎక్కడెక్కడ ఏ స్కూళ్ళల్లో ఏమేమి వసతులు ఉన్నాయి, ఏమేమి వసతులు లేవు, దానిపైన వసతులు లేకపోతే ఖచ్చితంగా దానిపైన ఒక చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. సో ఉన్న వాటిలో నిర్వహణ లేకనే రాష్ట్రంలో టాయిలెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఉన్నవి కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి దాపురించినది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో అసర్ 2024 రిపోర్ట్ తెప్పించుకొని డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆ దిశగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా మిత్రులారా. సో ఇక్కడ విద్యా వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంది. విద్యా వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ బడులు కావచ్చు, గురుకులాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉంది. పేద విద్యార్థులకు ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. చదువు సరిగా లేక ఇటు వాళ్ళకు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు చదవగలుగుతారు. ఈరోజు టాయిలెట్స్ విషయాలు ఇబ్బంది కలుగుతూ ఉంటే వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఎందుకుంటారు? సో అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.